3 years బ్యాక్ మేము జెట్ రైడ్ కి వెళ్ళినప్పుడు జెట్ కి కెమెరాస్ ఉన్నాయి. సో అది క్యాప్చర్ చేసిన సమ్ గ్లిమ్సెస్. సో ఇలాగా జెట్ 120 km/h స్పీడ్ లో వెళ్తుంది. కొన్నిసార్లు అయితే జెట్ పక్కనే ఉన్న క్లిఫ్ దగ్గరికి ఇంత దగ్గరికి ఆల్మోస్ట్ హిట్ అయిపోతుంది అన్న టైంకి టర్న్ చేస్తారు. అసలు ఈ స్పీడ్ లో మనం కళ్ళు కూడా పూర్తిగా తెరవలేము. ఎయిర్ అంత ఫోర్స్ గా ఉంటుంది. బట్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇలా ఫాస్ట్ గా వెళ్తూ ఎవరైతే జెట్ డ్రైవ్ చేస్తున్నారు హ్యాండ్ సిగ్నల్ ఇస్తున్నారు చూసారా, రామ్ చూసారా ఇక్కడ ఓ మై గాడ్ అంటున్నాడు. ఆ హ్యాండ్ సిగ్నల్ ఇస్తున్నారు అంటే వాళ్ళు డ్రిఫ్ట్ చేస్తారని అర్థం అనమాట. 120 km/h వెళ్ళే జెట్ ఒక్కసారిగా డ్రిఫ్ట్ చేస్తుంది. ఫుల్ ఆఫ్ వాటర్ పడిపోతుంది మన మీద. రామ్ కైతే ఆ డ్రిఫ్ట్ అస్సలు నచ్చలేదు. నాకైతే చాలా నచ్చింది. రామ్ అయితే ఫుల్ డీసీ అయిపోయాడు ఈ రైడ్ తర్వాత. ఇది కూడా మా మ్యారేజ్ యానివర్సరీ రోజు ఆ జెట్ రైడ్ ప్లాన్ చేశాను. బట్ ఇట్ డిడెంట్ గో వెల్ ఫర్ హిమ్. కానీ ఈసారి మమ్మీని తీసుకెళ్లాను. ఫుల్ వీడియో కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేసాను, తప్పకుండా చూడండి. అందరూ ఫోన్స్ తెచ్చుకున్నారు వీడియో కోసం. ఇక్కడ హుకా ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. కానీ మేము ఆ రోజు ఫోన్ తీసుకెళ్ళకపోవడం వల్ల ఏ వీడియో షూట్ చేయలేకపోయాను. జెట్ రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా కొన్ని స్నాప్స్ తీస్తారు మన కోసం. ఈ ఫొటోస్ లో చూడొచ్చు డ్రిఫ్ట్ అనేది ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటుందో. ఆ డ్రిఫ్ట్ చేయడం ఆ జెట్ ఫోర్స్ కి వాటర్ లో పెనిట్రేట్ అయిపోతుంది. మనమైతే ఫుల్ వెట్ అయిపోతాం. తప్పకుండా జాకెట్స్ అయితే క్యారీ చేయాలి. ఇంకా ఈ హుకా ఫాల్స్ టాప్ వ్యూ కూడా పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.